హలో ఫ్రెండ్స్, నేను కోసాను కదా పూలు, తెల్లయి, వైట్ చామంతి, ఎల్లో చామంతి, ఇవేం చెప్పాను మాస్పత్రి కదా, ఇవి కలిపి కడుతున్నాను, మాల కడుతున్నాను. నేను ఎలా కడుతున్నానో చూడండి. ఓకే, మాల, నా మాల ఎలా ఉందో చూడండి, ఎలా కడుతున్నానో చూడండి. ఎలా అండి, నాకు కట్టడం వచ్చండి, ఇలా కడతాను, బాగానే ఉంటుంది మాల. పూల మాల ఎంత మీకు మాల కట్టడం వచ్చా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలాగేనా కరెక్ట్గా కడుతున్నానా, నేను కట్టట్లేదా అనేది చెప్పండి. ఇదిగోండి, ఇంకా కడతాను, పూలు ఉన్నాయి. ఇదిగోండి, చాలా పెద్ద దండ అయిందండి మాల, చూపిస్తాను. అయ్య బాబాయ్, ఫ్యాన్ గాలికి పోతుంది. కురుసగా వచ్చాయి, ఒక్కొక్క కాడ కురుసగా ఉందండి, అందుకే సరిగ్గా రావట్లేదు. వీడియో తీసుకుంటూ ఒక చేత్తో మాల కడుతున్నాను, అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీడియో తీయటం, మాల కట్టడం ఇలా కష్టం కదా. చూడండి, ఎవరు వీడియో తీసేవాళ్ళు ఉండరు, అది గమనించగలరు. ఎలా ఉంది వీడియో, అలా ఉంది వీడియో, అలా వస్తుంది ఇలా వస్తుందని మీరు కామెంట్లు అనుకోవద్దు. మనసులో కామెంట్ పెట్టట్లేదు కానీ పెట్టకపోయినా మనసులో అనుకుంటారు కదా, అందుకు చెప్తూ ఉన్నా నేను. సరేనండి, ఏ వీడియో అయినా సరే, నేను తీసే వీడియోలు వాయిస్ తీసుకోవడం, వీడియో తీసుకోవడం, వాయిస్ చెప్పడం, కుకింగ్ చేయటం, ఇట్లాంటి పనులు చేయటం మూడు నేనే చేస్తున్నాను కాబట్టి అటు ఇటుగా ఏదో ఒకటి తేడా ఉండొచ్చు. ఆ తేడాని కామెడీ మీరు కామెంట్ చేసుకోవద్దు. మనసులో, బయటకు అనుకోకపోయినా మనసులో అనుకుంటారు కదా, అందుకు. ఇలా మాల కట్టాం కదండి, పూలు ఇలా చామంతి పూలకి ఇలా కాడలు బారుగా వస్తాయి కదా, ఇవి ఇలా కట్ చేసుకుంటే అందంగా కనిపిస్తాయి. ఇవి కాళ్ళు ఉన్నాయి చూసారా, ఇలాగా ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు అందంగా కనిపిస్తాయండి. ఈ వైటు, ఈ ఎల్లో ఉన్నాయి చూసారండి, ఒంట్రెక్కయి కదా, ఇవి ఊరికినే వాడిపోతాయండి. వీటికి వచ్చిన ప్రాబ్లమే ఇది. నేను మార్నింగ్ కోసాను, కట్టడానికి కొంచెం కుదరక ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను, అప్పుడే వాడిపోయినాయండి. ఇవి చూసారా, వాడిపోయినాయేమో. ఇవ్వండి అసలైన హైబ్రిడ్ అనేది చామంతి. ఇవి అసలు వాడవండి, 2 రోజులున్నా 3 రోజులున్నా కోసి బయట పెట్టినా కూడా వాడవు. ఎంత చక్కగా ఉన్నాయి, అందంగా చూడండి. ఇవి చూడండి ఎలాగున్నాయి, వాడిపోయినాయి. వాటికి బొడ్డు ఉంది చూసారా, ఈ బొడ్డు పెద్దగా ఉంటుంది, వీటికి ఉండదు. ఇంకా ఇవి ఇచ్చాలండి, ఇవి ఇచ్చితే ఇంకా ఇది కనిపించదు అన్నమాట. అది చూసారండి ఎంత పెద్ద మాల అయిందో. కానీ ఇంకా కొన్ని పూలు వేస్ట్ అయిపోయాయండి, కాడలు లేవు, కట్టడం వీలవ్వలేదు. కొన్ని పూలేమో డెకరేషన్లో పెట్టాను కదా, కొన్ని ఇవి దండండి. చూడండి, కొంటడాయ్ ఎంత పొడవయిందో. అదండి, ఇలా 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 చూడండి. ఇది దేవుడికి వేస్తాము. చూడండి ఎంత దండ అయిందండి, చూసారా, 2 పేటలు సాగిద్దండి. నేను కట్టిన దండ, నేను కట్టే మాల సాగుతుంది. ఇంకా కావాలంటే ఎంత పొడవైనా సాగిద్ది. సూపర్గా ఉంది కదండి దండ. దండ కింద పెట్టకూడదు, నేల మీద దేవుడికి పెడతాం కదా,
చూడండి ఇంత నేను కట్టాను దండ మాల ఎలా కట్టానో చూడండి. ఎంతమంది ఇలా కడతారో చూడండి. ఇప్పుడు ఎవ్వరు పెట్టుకోరండి పూలు. మా చిన్నప్పుడైతే తెగ పెట్టుకొని పూలమాల, పూల జడలు, సండే వచ్చిందంటే పూల జడలు, బంతి పూలతో మొయ్యలేక సచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎవరండి ఒక్క పువ్వు కూడా పెట్టుకోవట్లేదండి మా అమ్మాయి వాళ్ళు. ఇది పరిస్థితి. చూసారా, ఎవరు ఎంతమంది ఇంట్లో మాల కడతారో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.